పరిసరాలను పరిశుభ్రంగా ఉంచే బాధ్యత అందరిది అని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి అన్నారు. కాకినాడ జిల్లా కిర్లంపూడిలో ఉన్న సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. అలాగే బూరుగుపూడి గ్రామంలో సచివాలయాన్ని, చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలను కలెక్టర్ సందర్శించారు. అదేవిధంగా జగ్గంపేట మండలంలోని మామిడాడ గ్రామంలో నూతనంగా నిర్మించిన గోకుల షెడ్డును ఆయన ప్రారంభించి కాన్రేగుల్లో ఉపాధి హామీ పథకంలో ఏర్పాటు చేసిన చెరువులను ఆయన పరిశీలించారు. కలెక్టర్ షాన్మోహన్ సగిలి జగ్గంపేటలో ఉన్న పశువుల ఆసుపత్రిని తనిఖీ చేసి ఆసుపత్రిలో సిబ్బంది పనితీరు గురించి హాస్పిటల్ అసిస్టెంట్ డైరెక్టర్ తాతయ్యను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆసుపత్రి ఆవరణలో ఉన్న పరిసరాల పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. గత శనివారం పరిసరాలను ఎందుకు శుభ్రం పరచలేదని ఆయన మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గాల పర్యటనలో భాగంగా రావటం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రమేష్, ఎంపీడీఓ చంద్రశేఖర్, ICDS CDPO పూర్ణిమ తదితర సిబ్బంది ఉన్నారు. జగ్గంపేట కాన్స్టిట్యున్సీలో 4-5 పార్క్స్ ర్యాండమ్ ఇన్స్పెక్ట్ చేసుకుంటూ వచ్చాం. కొన్ని SWPC షెడ్స్ ఉన్నాయి. సో మన సాల్ట్ వేస్ట్ మేనేజ్మెంట్ షెడ్స్, తర్వాత PHC, దెన్ NRGS వర్క్స్ ఒకటి, ఇందాక ఇప్పుడు వెటర్నరీ ఒకటి. సో అలాగా క్యాటిల్ షెడ్స్ ఒకటి చూసుకుంటూ వస్తాం అనమాట. ఏం లేదు, ఎవ్రీ కాన్స్టిట్యున్సీలో ఒకటి చూసుకుంటూ వస్తాం. ఈ సార్ జగ్గంపేట